ఇక ధవళేశ్వరం వరద ప్రభావంతో తూర్పు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలు అతులకుతులమవుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మరలా పెరగడంతో కోనసీమ పంట పొలాలను ముంచెత్తింది. పడ ఏదైతే పల్లపు ప్రాంతాలను ముంచెత్తింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వరద ప్రభావం ధవళేశ్వరం నుంచి నీరు అంతకంతా పెరగడంతో గ్రామీణ ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా గత అర్ధరాత్రి అయితే మాత్రం ఏదైతే తూర్పు ఏజెన్సీకి సంబంధించి రంపచోడవరం, చింతూరు ప్రాంతంలో చింతూరుకు సంబంధించి ఏజెన్సీ వరద ప్రభావంతో జలదిగ్బంధంలో వీఆర్పురం మండలంలో ఒక నిండు గర్భిణి అనారోగ్య సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి మాత్రం అర్ధరాత్రి నెలకొంది. దీంతో ఆ గర్భిణిని అక్కడి నుంచి తరలించేందుకు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇటు పోలీసు ప్రత్యేక అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. ప్రత్యేక పడవపై ఒక పడవను సిద్ధం చేసి గర్భిణి కోనవరం ప్రభుత్వ ఆసుపత్రికి మేఘాల మీద తరలించిన పరిస్థితి కూడా నెలకొంది. వీఆర్పురంకి చెందిన నిండు గర్భిణి మంజుపు దుర్గ భవానికి ఆదివారం అర్ధరాత్రి సమయంలో ముఖ్యంగా గత రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ పురిటి నొప్పులు రావడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అసలు అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. నిజానికి అంటే వరద ప్రభావం అధికంగా ఉండడంతో ఇలాంటి పరిస్థితి అయితే మాత్రం ఆ ప్రాంతంలో నెలకొంది. అంటే ఇప్పుడు గర్భిణీనే కాకుండా ఆ ప్రాంతంలో ఎవరికి నీరసం వచ్చినా ఏదైనా అత్యవసరం అయితే మాత్రం ఖచ్చితంగా పడవలను ఆశ్రయించక తప్పడం లేదు. అర్ధరాత్రి ఇలాంటి టైంలో అనారోగ్య సమస్యలు అయితే మరింత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మాత్రం తూర్పు ఏజెన్సీకి సంబంధించి ఈ కోనవరం ప్రాంతంలో నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ధవళేశ్వరంలో అంతకంతకు నీరు పెరగడంతో తూర్పు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గంలో పంట పొలాలు అంటే ఇటు వరి పొలాలతో పాటు బొబ్బాసి పంటలు, అరటి పంటలు ఇలా పంటలంతా కూడా నీరు ముంచెత్తడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదైతే గత వారం రోజులు ఏకదాటిగా వర్షాలు కురవడం, ఎగిని కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ముఖ్యంగా ఈ రాజమండ్రి ధవళేశ్వరానికి అంతకంత నీరు పెరుగుతూ వచ్చింది. ఏదైతే గత 3 రోజుల కింద తగ్గుముఖం అంటే భద్రాచలం వద్ద నిలకడగా నీరు ఉండడంతో కాస్త ఇక్కడ కూడా ఆ ప్రవాహం అనేది అంతంత మాత్రంగా ఉండడంతో అంత సుఖవంతమైంది అనుకునే లోపే మరలా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం, ఎక్కువగా అంటే మహారాష్ట్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ధవళేశ్వరానికి భారీగా నీరు పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో 2 రోజులుగా మరలా ఈ వరద ప్రభావం అనేది అధికంగా ఉంది. ఒక నిండు కొండ మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తి జలంతో కనిపిస్తుంది. కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి కొన్ని లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి అధికార యంత్రాంగం విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ నీరంతా కూడా ప్రవాహం అధికంగా ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాలపైనే ప్రభావం ఎక్కువ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. కోనసీమ జిల్లాకు సంబంధించి అధికంగా ఈ కొత్తపేట నియోజకవర్గంతో పాటు ముఖ్యంగా పి గన్నవరం ఏదైతే డొక్కా సీతమ్మ అమ్మగారి ఆ నివాసం కూడా నీటిలో, ఆ ప్రాంతంలోని పెంకిటిల్లు అయ్యే ప్రాంతాలు కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పుడనే కాకుండా ఎప్పుడు అధికంగా వర్షాలు కురిసినా ముఖ్యంగా పరివాహక ప్రాంతం అనే కాదు, గోదావరి పరివాహకానికి అధికంగా నీరు వచ్చినా మొదటగా కోనసీమ జిల్లాలో ఈ లోతట్టు ప్రాంతాల నివాసాలన్నీ కూడా జలమయమవుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఈ పరివాహక ప్రాంత పాయల్లోనే వీరి నివాసాలు కానీ వీరి ఆవాసాలు కానీ ఉంటుంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి తప్పనిగా నెలకొంది. అయితే ఈ ఏడాది అధికంగా అంటే వారం రోజులు ఏకదాటిగా ఇబ్బందులు పడినప్పటికీ మరలా తగ్గుముఖం పడుతుంది మహాప్రభో అనుకునే లోపే మరలా నీరు ముంచెత్తడంతో మాత్రం దాదాపు ఇంకొక 10 రోజుల నుంచి 15 రోజులు సమయం పడితే కానీ ప్రజలైతే మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కావచ్చు, పి గన్నవరం కావచ్చు, ఇలా లంక ప్రాంతాల్లో అధికంగా నెలకొన్న పరిస్థితులు అయితే మనం నెలకొన్నాయి. 2 రోజులుగా మరలా ధవళేశ్వరం బ్యారేజ్కి అంతకంత నీరు పెరగడంతో ఈ లంక ప్రాంతాలకు ఎక్కువగా ఎఫెక్ట్ కొడుతుంది. మళ్ళీ ఏదైతే ఇంకొక 2 రోజుల్లో ఆ ప్రాంతాలకు వెళ్ళొచ్చు అనుకున్నామో ఆ ఆశల్ని కూడా నడియాసలుగా మారిపోయి ఆ నివాసాలను మరలా నీరు ముంచెత్తింది. నీరు ఎఫెక్ట్ అధికంగా ఉండడంతో లంక ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో కూడా ఈ పంట పొలాలు ఏదైతే వరి కావచ్చు, బొబ్బాస్ కావచ్చు, ఇలా అనేక ఈ పంటలంతా కూడా ఈ నీరంతా ముంచేసిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లంక భూముల్లో ఉన్న అనేక రకాల పంటలన్నీ కూడా నీటి మునతో రైతులు లబోదివ్వమంటున్నారు. కొత్తపేట మండలం వానపల్లి, సత్తెన లంక, వాడపాలెం లంక పొలాల్లోకి నీరు చేరడంతో అరటి, కంద, బొప్పాయి, మిర్చి, ఆనప పంటలు వేసిన రైతులు పెట్టుబడి పెట్టిన పంట చేతికొచ్చే సమయానికి ఈ విధంగా జరగడంతో ఈ లబోదివ్వమంటున్నారు. మా పరిస్థితి ఏంటి, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాము, చేతికి రాని పంటలంతా కూడా జలం నీరంతా ముంచేసిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క సూర్యభగవానుడు ఉదయిస్తున్నప్పటికీ అంటే మన ప్రాంతంలో అరకొర వర్షాలు అంటే ఒక గంట పాటు మబ్బులు కాయడం, వర్షం కురవడం, మరలా సూర్యభగవానుడు ఉదయించుకుంటే పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతాల్లో ఏకదాటిగా వర్షాలు కురవడంతోనే గోదావరి పరివాహక భద్రాచలం రికార్డు స్థాయిలో నీరు చేరుకోవడం, అక్కడి నుంచి గోదావరికి నీరు రావడం, అక్కడి నుంచి ఏజెన్సీ ప్రాంతాలని కూడా ముంచెత్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. తూర్పు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అత్యధికంగా ఈ రైన్ ఎఫెక్ట్ అనేది అధికంగా చూపిస్తుంది. గోదావరి ఎఫెక్ట్ కూడా తూర్పు ఏజెన్సీ పైనే పడింది. రెండవదిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక ప్రాంతాలని కూడా మనం చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా అమ్మవారి ఆలయం ఇప్పటికీ కూడా జలమయంగానే మారింది. ఆదివాసీల ఆరాధ్య దేవత, గిరిపుత్రుల దేవతైన గండిపోచమ్మ ఆలయం ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏది ఏమైనా అంటే వర్షం కాంత శాంతించినప్పటికీ గోదావరిలో నీరు తగ్గితే తప్ప ఇక్కడ పల్లపు ప్రాంతాల్లో నీరనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అదేవిధంగా తూర్పు ఏజెన్సీ రంపచోడవరానికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో వెళ్లకుండా ఉండాలని అధికారులు అయితే మాత్రం సూచిస్తున్నారు. ఏదేమైనా మరొక 2 రోజులు ఈ పరిస్థితి మాత్రం ఉండే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.